హాయ్. ఈ వీడియోలో మనం అన్నిటికంటే సింపుల్ అల్గారిథమ్స్, సెర్చింగ్ అల్గారిథమ్స్ చూస్తాం. సో యాక్చువల్లీ సెర్చింగ్ అల్గారిథమ్స్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, సో సెర్చింగ్ టెక్నిక్స్ రెండు ఉంటాయి బేసికలీ. దట్ ఈస్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో రెండు డిస్కస్ చేద్దాం. జస్ట్ ఏదో టెక్నిక్ని చూసామా, గుర్తుపెట్టుకున్నామా అని కాకుండా దాని వెనకాల ఉన్న ఇంట్యూషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ లీనియర్ సెర్చ్. సో బేసికలీ సెర్చింగ్ అంటే ఏంటంటే మనకు ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లెట్స్ సే 10, 20, 5, 3, 15, 30 ఇలా ఉన్నాయనుకోండి. సో మనకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ ఈ ఇన్పుట్ యారేలో ఉందా లేదా అనేది చూడటమే సెర్చింగ్ టెక్నిక్, రైట్? సో సింపుల్ సెర్చింగ్ టెక్నిక్ అంటే ఎలా చేయొచ్చు అంటే, మనం ఇది యారే ఏ అనుకుంటే, ఓకే, సో ఇది ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి కదా. సో ఫస్ట్ పొజిషన్కి వెళ్తాం. అక్కడ మనకు కావాల్సిన, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ 15 అనుకోండి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి 15 కాదా చూస్తాం. నెక్స్ట్ అలానే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాం, నెక్స్ట్ అలా ఇలా 1 by 1 పొజిషన్స్ వెళ్ళి ఇక్కడ 4th పొజిషన్కి రాగానే ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్ 15 ఉంది అని చెప్పి ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఇది బేసిక్గా సెర్చింగ్ టెక్నిక్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే వర్స్ట్ కేస్ ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైనా మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఇక్కడ లేదనుకోండి, అది మీకు వర్స్ట్ కేస్ కావచ్చు. లేకపోతే ఈ 30 సెర్చ్ చేయాలనుకోండి, మీరు అన్నీ చూస్తే కానీ 30 దాకా రాలేరు. సో ఇవి వర్స్ట్ కేస్ అంటాం. అంటే అన్నిటికంటే ఎక్కువ టైం పట్టే ఆపరేషన్స్ ఏ ఇన్పుట్కి అవుతాయో అది వర్స్ట్ కేసెస్ అనమాట. మనకి ఎప్పుడైనా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ వర్స్ట్ కేసులో లెట్స్ సే ఒక 18 అనే ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, మనం ఏం చేయాలి? ఈ యారే లెంత్స్ n అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 6 ఎలిమెంట్స్ n అనుకోండి. సో ఈ n ఎలిమెంట్స్ని 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి కదా. సో మనం ఎన్ని కంపారిజన్స్ చేయాలి? n కంపారిజన్స్. సో టైం కాంప్లెక్సిటీ ఏమంటాం దీన్ని? ఆర్డర్ ఆఫ్ n. సింపుల్, రైట్? సో ఇప్పుడు అసలు బైనరీ సెర్చ్ ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం. లీనియర్ సెర్చ్ కంటే బైనరీ సెర్చ్ ఎందుకు మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎప్పుడు యూజ్ చేయగలమో కూడా చూద్దాం. లెట్స్ సే మనకి ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి అనుకుందాం. లెట్స్ సే 2, 8, 10, 15, 20, 25, లెట్స్ సే 30 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీని ఇండెక్సెస్ ఏమవుతాయి? 0, 1, 2, 3, 4, 5, 6, రైట్? సో బైనరీ సెర్చ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇనీషియల్గా మనకి ఈ ఎరేలో స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 6 మధ్య మన ఎలిమెంట్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సార్టెడ్ అప్పుడు మాత్రమే బైనరీ సెర్చ్ యూజ్ చేయగలం. సార్టెడ్ ఇన్పుట్ అయితేనే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేయగలం. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్కి వెళ్ళామనుకోండి. లెట్స్ సే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం 25 ఉందో లేదో సెట్ చేయాలి అనుకుందాం. ఓకే, సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే మిడ్ పొజిషన్కి వెళ్తాం ఫస్ట్ మనం. ఓకే, మిడ్ పొజిషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు 0 స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, 6 ఎండింగ్ ఇండెక్స్ అనుకోండి, 0, 6 by 2 ఇంటీజర్ డివిజన్ చేస్తే సో 3 వస్తుంది కదా. ఈ థర్డ్ పొజిషన్కి వెళ్ళి మనం చూస్తాం 15 ఉంది. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన ఎలిమెంట్ 25. సో 25 అనేది 15 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ని ఇగ్నోర్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న హాఫ్నే ఇప్పుడు కన్సిడర్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనకి సెర్చ్ ఏరియా ఏమైంది? ఇనీషియల్గా 0, 6 ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటి 15 దగ్గరికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసాం ఓకే రైట్ సైడ్ ఉంది అని.
సో ఇప్పుడు మన సెర్చింగ్ ఏరియా 4 to 6 అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ 0 to 6 4 to 6 అయిపోయింది. రైట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవి రాద్దాం. 20, 25, 30, ఇండెక్సెస్ వచ్చేసి 4, 5, 6. ఇక్కడ మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, మిడ్ పాయింట్ కన్సిడర్ చేస్తాం. మిడ్ పాయింట్ ఎలా వస్తుంది? 4 + 6/2, 4 + 6/2 విచ్ ఈస్ 5. రైట్. సో ఇప్పుడు ఈ 5 ఇండెక్స్కి వెళ్ళి చూస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తాం. రైట్. సో ఒకవేళ ఇన్ కేస్ మనకు అసలు ఎలిమెంటే లేదనుకోండి, మనం సెట్ చేస్తున్న ఎలిమెంట్ అసలు ఇందులో లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. అది కదా మనకు వర్స్ట్ కేస్ వచ్చేది. జస్ట్ సెకండ్, ఐ విల్ వైప్ ఇట్ అవుట్. ఓకే. సో లెట్స్ సే మనం 9 అనే ఎలిమెంట్ని సెట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇనీషియల్గా ఇది, సో మనం ఇక్కడ రేంజ్లో సెట్ చేస్తున్నాం అన్నాం కదా, లైక్ ఇనీషియల్గా 0 to 6 మధ్యలో సెట్ చేస్తున్నాం అన్నాం కదా. సో ఈ 0 to 6 అనే రేంజ్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింటర్ని మనం లో అనుకోవచ్చా, రైట్ సైడ్ ఉన్న పాయింటర్ని హై అనుకోవచ్చు మనం. రైట్. అంటే ఈ మధ్యలో మనం సెట్ చేస్తున్నాం అని. ఓకే. సో అదే నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట, లైక్ లో, హై. ఓకే. సో ఇనీషియల్గా లో ఏంటి 0, హై 6 ఉంది. సో మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0 + 6/2 ఏమవుతుంది? 3 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏ ఆఫ్ మిడ్ ఏమవుతుంది? ఈ పొజిషన్లో మనకి ఏముంది? 3 పొజిషన్లో ఏముంది? మనకు 15 ఉంది. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి? 9. రైట్. సో ఏ ఆఫ్ మిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మనకు కావాల్సిన ఎలిమెంట్. సో 15 కంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ కాబట్టి. మనకు కావాల్సింది 9. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రైట్ సైడ్ ఉన్న పాయింటర్ని, లైక్ 6 దగ్గర ఉంది కదా, ఇనీషియల్గా లో 0 ఉంది, హై 6 ఉంది. సో ఈ మన సెర్చ్ ఏరియాని డిక్రీజ్ చేస్తున్నాం, సగం చేస్తున్నాం, అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ హాఫ్ని కన్సిడర్ చేస్తున్నాం. సో అది ఎలా వస్తుంది? మిడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదే కదా. సో దట్ విల్ బికమ్ 0 అండ్ ఇక్కడ మిడ్ -1 చేస్తే 2 వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి సెర్చ్ ఏరియా 0, 2 అయిపోయింది. రైట్. సో ఇప్పుడు 0, 2 ఏరియాలో ఇది మన సెర్చ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు మిడ్ పాయింట్ చూస్తాం. 0 + 2/2 విచ్ ఈజ్ 1. ఏ ఆఫ్ మిడ్ ఏమవుతుంది? 8 అయింది. మనకు కావాల్సిన ఎలిమెంట్ 9. గుర్తుపెట్టుకోండి. సో 9 అనేది ఏ ఆఫ్ మిడ్ కంటే ఎక్కువ కదా. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడున్న మిడ్ పొజిషన్. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఏ ఆఫ్ మిడ్కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటి, సెర్చ్ ఏరియా 0 to 2 ఉన్నది కాస్త ఈ మిడ్కి రైట్ సైడ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది అంటున్నాం. సో అది ఎట్లా వస్తుంది? రైట్ సైడ్ పాయింటర్ మారట్లేదు, లెఫ్ట్ సైడ్ పాయింటర్ మిడ్కి నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గర తీసుకెళ్తున్నాం, విచ్ ఈజ్ లైక్ 1 + 2, మిడ్ +1 చేస్తున్నాం ఇక్కడ లో. దట్ ఈస్ లో 2 అయిపోయింది, హై 2 అయిపోయింది. రైట్. ఇప్పుడు మనం సింగిల్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చేసాం, లైక్ ఇప్పుడు అన్నీ పోయి మనకు ఈ ఒక్క ఎలిమెంట్ దగ్గర ఉన్నాం. రైట్. ఇక్కడ కూడా ఏ ఆఫ్ మిడ్ తీసుకుంటే 2 + 2/2 2 వస్తుంది కదా. సో విచ్ ఈస్ 10. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏ ఆఫ్ మిడ్ ఏంటి? సారీ, ఇక్కడ మిడ్ ఈస్ 2, ఏ ఆఫ్ మిడ్ ఈస్ 10. మనకు కావాల్సింది 9. బట్ ఇక్కడ ఐడియలీ ఇక్కడ చూస్తే సింగిల్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ అరే అనుకోండి, ఇది మొత్తం కవర్ చేసి ఇక్కడికి వచ్చాం, ఇది కూడా మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఇటు సైడ్ లేదు అనుకుంటూ మనం ఇట్లా కంప్రెస్ చేసుకుంటూ వచ్చాం సెర్చ్ ఏరియాని. రైట్. సింగిల్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసరికి అది కూడా కాదు అనుకోండి, వీ కెన్ సే దట్ మన ఎలిమెంట్ కావాల్సిన ఎలిమెంట్ అరేలో లేదని వీ కెన్ ఫిగర్ అవుట్. రైట్. సో అసలు ఐడియల్లీ ప్రోగ్రామింగ్ లాజిక్లో మనకి ఒక బ్రేకింగ్ కండిషన్ ఉండాలి కదా. సో అది చూద్దాం, అసలు బ్రేకింగ్ కండిషన్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఏ ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దాన్ 9 అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంతే కదా. 9 అనేది లెస్ దాన్ 10 కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మిడ్కి లెఫ్ట్ సైడ్కి రావాలి కాబట్టి హైని డిక్రిమెంట్ చేస్తాం, మనం హైని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం.
సో అప్పుడు మీరు చూస్తే 2, 1 అయిపోయింది. అంటే హై మీకు లో కంటే ఎక్కువ అయింది, లో హై కంటే ఎక్కువ ఉంది. సో దీని అర్థం ఏంటి, మనం అన్ని ఎలిమెంట్స్ని చూసేసామనే కదా. లో ఇక్కడ ఉంది ఇనీషియల్లీ అనుకోండి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ హై, ఇది ఇలా సెర్చ్ చేసుకుంటూ వచ్చాం, ఇట్ సైడ్ నుండి కూడా ఇట్లా కంప్రెస్ చేసుకుంటూ వచ్చాం మన సెర్చ్ ఏరియా రెడ్యూస్ చేసుకుంటూ. సో ఒకవేళ ఇది క్రాస్ అయిపోయి ఇటు వచ్చింది అనుకోండి, లో ఇటు వచ్చి హై ఇటు వచ్చింది అనుకోండి, దీని అర్థం ఏంటి, అన్ని ఎలిమెంట్స్ చూసేసామనే కదా. సో దిస్ విల్ బి అవర్ బ్రేకింగ్ కండిషన్. సో ఈ పొజిషన్కి వచ్చామంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ లేదు అని ఫిక్స్ అయిపోవచ్చు, రైట్. ఓకే, సో అల్గారిథంని స్టెప్ బై స్టెప్ రాద్దాం ఇప్పుడు. ఓకే, సో లెట్స్ సే ఇనీషియల్గా లో ఏమొస్తుంది, లో అంటే 0 to, ఇప్పుడు మనం n ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 0 to n-1 ఇండెక్సెస్ కదా. లో వచ్చేసి 0 ఉంటుంది. సో ఇది మన అల్గారిథం సెర్చ్, బైనరీ సెర్చ్ అనుకోండి. ఓకే, ఇందులో అరే ఏ అనుకోండి. ఓకే, అండ్ సారీ, లెట్ మీ రైట్ ద పారామీటర్స్. సో ఏ కామా మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎలి అనుకోండి. సింటాక్సెస్ కాదు, నేను అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో జావాలో అయితే పర్టికులర్ సింటాక్సెస్ అది రాయాలి, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద అల్గారిథం. హై ఏమవుతుంది, n-1 అవుతుంది ఇనీషియలీ. సో ఇక్కడ సో ఇది కండిషన్ బ్రేక్ ఎప్పుడు అవుతుంది, యాక్చువల్లీ మనం ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, లైక్ ఇఫ్ యూ సీ హియర్, ఆ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై ఉండేంత వరకు ఇది రన్ అవ్వాలి. లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై ఉండేంత వరకు ఓకే, మన అల్గారిథం ఇంకా సెర్చ్ చేస్తూనే ఉందని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వైల్ లూప్ రాస్తున్నాం, వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం మిడ్ పాయింట్కి వస్తున్నాం కదా, ఫస్ట్ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2, రైట్. సో ఒక కండిషన్ ఏంటి, అసలు మిడ్ పాయింటే మనకు కావాల్సిన ఎలిమెంట్ కావచ్చు. ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఎలిమెంట్. సో రిటర్న్ ట్రూ. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ కనిపించింది కాబట్టి ఇంక వెంటనే ఫంక్షన్ని రిటర్న్ చేసేస్తున్నాం వాల్యూని ట్రూ అనేది. ఇది కాదు అంటే నెక్స్ట్ ఏం కేసెస్ ఉంటాయి, ఎల్స్ ఇఫ్ మన ఎలిమెంట్ మిడ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి. సో దీని అర్థం ఏంటి, మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్ పొజిషన్కి రైట్ సైడే ఉంది. సో రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ పాయింట్ లో అనే పాయింటర్ని ఏం చేస్తాం, మిడ్ తర్వాత మిడ్కి నెక్స్ట్ ఇండెక్స్లో పెడతాం. సో దాట్ ఈస్ లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. ఓకే, సో ఎల్స్ కేస్, ఫైనల్ కేస్ ఏంటి, ఎల్స్ తీసుకుంటే ఈక్వల్ కాదు, ఎలిమెంట్ గ్రేటర్ దాన్ కాదు, అంటే ఇంకా మూడో కేసు ఏమవుతుంది, ఎలిమెంట్ లెస్ దాన్ అనే కదా. సో ఎలిమెంట్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయినప్పుడు ఏంటి, మనకి మిడ్కి లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. సో మన ఈ హై అనే పాయింటర్ని మిడ్ -1 చేస్తాం. హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఓకే, సో ఈ వైల్ లూప్ అంతా బ్రేకప్ అయింది, లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అనేదాకా రన్ చేస్తాం కదా. ఇన్ కేస్ ఇది రన్ చేసేదాకా మనకి ఎలిమెంట్ ఎక్కడ మ్యాచ్ కాలేదనుకోండి, ఈ కండిషన్ మెట్ కాదనమాట. సో ఈ కండిషన్ రాలేదనుకోండి అసలు, సో అప్పుడు ఏం చేయాలి, ఫైనల్లీ మనం ఇక్కడ రిటర్న్ ఫాల్స్ చేయాలి కదా, రిటర్న్ ఫాల్స్, రైట్. సో ఇక్కడ మనం చూడండి కోడ్, లైక్ వెరీ సింపుల్ కోడ్. ఓకే, ఏం చేస్తున్నాం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, సింటాక్సెస్ కాదు, జస్ట్ అల్గారిథం ఎలా ఏం చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం మనం. సో సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి అనుకోండి ఎలిమెంట్స్ 2, 10, 15, 20, 25, 30 ఇలా ఉన్నాయి అనుకోండి.
లీనియర్ సెర్చ్ అయితే మనం సార్టెడ్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఎలిమెంట్ని 1 by 1 సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో చూడాలి కదా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇది ఆర్డర్ ఆఫ్ n టైం పడుతుంది. అదే బైనరీలో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? బైనరీ సెర్చ్ అయితే ఇనీషియల్గా మనకి ప్రాబ్లం 0 to n-1 దాకా సెర్చ్ ఏరియా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని మిడ్ పొజిషన్కి వెళ్ళి రైట్ సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెర్చ్ ఏరియాలో. ఓకే, సో మిడ్ పొజిషన్కి వెళ్ళి ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, 2 హాఫ్స్ ఉంటాయి కదా మిడ్కి వెళ్తే. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిడ్ పొజిషన్ అనుకోండి, 2 హాఫ్స్ ఉంటాయి కదా నియర్లీ. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఎలిమెంట్ రైట్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూస్తున్నాం. సో ఎటు ఉందో తెలుసుకుని ఆ ఏరియాని సెర్చ్ చేస్తాం ఇప్పుడు మనం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయిపోయినాయి, n/2 అయిపోయినాయి కదా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే n/2 n/4 ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి. సో ఆఫ్టర్ k లెవెల్స్ ఏమవుతుంది, n/2^k-1 అవుతుంది కదా. ఫస్ట్ లెవెల్లో n/2^0 ఉంది, నెక్స్ట్లో n/2^1, 2^4. ఆఫ్టర్ k లెవెల్స్లో n/2^k-1 ఉంది, రైట్. సో ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ n/k-1 సింగిల్ ఎలిమెంట్ లో హై రెండు సింగిల్ ఎలిమెంట్ దగ్గర ఉన్నాయి అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 20 దగ్గర ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ టోటల్ ఎలిమెంట్స్ సెర్చ్ ఏరియా ఏమైపోయింది, 1 ఎలిమెంట్ అయిపోయింది కదా, ఇక్కడ దాకా జరుగుతుంది కదా ఇది. సో దట్ మీన్స్ n/2^k-1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెర్చ్ ఏరియా 1 అయ్యేదాకా జరుగుతుంది. సో దట్ మీన్స్ 2^k-1 ఈజ్ ఈక్వల్ టు n. లాగ్ అప్లై చేసామనుకోండి, k-1 log 2 ఈజ్ ఈక్వల్ టు log n, రైట్. సో ఇప్పుడు k-1 ఈజ్ ఈక్వల్ టు log n టు ద బేస్ 2 రాయొచ్చు కదా. k ఈజ్ ఈక్వల్ టు log n టు ద బేస్ 2 +1 వస్తుంది. బట్ మన టైం కాంప్లెక్సిటీలో ఏంటి, కాన్స్టెంట్స్ ఇగ్నోర్ చేసేసి ఆర్డర్ ఆఫ్ log n, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే సార్టెడ్ ఆర్డర్లో ఉంటే లీనియర్ సెర్చ్ ఏమో ఆర్డర్ ఆఫ్ n తీసుకుంది, బైనరీ సెర్చ్ ఏమో వర్స్ట్ కేస్లో ఆర్డర్ ఆఫ్ log n. వర్స్ట్ కేసులో ఎందుకంటున్నారంటే బెస్ట్ కేసు తీసుకున్నాం అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ టైం మిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికింది అనుకోండి, 1 ఆపరేషన్లో అయిపోతుంది. బట్ వర్స్ట్ కేస్ ఆ ఎలిమెంటే లేకపోతే మనం మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్. ఇది ఎందుకు యూస్ఫుల్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఒక 64 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, లీనియర్ సెర్చ్లో ఎన్ని కంపారిజన్స్ చేయాలి, 64 కంపారిజన్స్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ n కంపారిజన్స్. అదే బైనరీ సెర్చ్ తీసుకుంటే 64 log 64 ఏమవుతుంది, 6 కంపారిజన్స్లో మన ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అలానే ఒక 10^24 తీసుకున్నాం అనుకోండి, 10^24 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇదంతా చేసేటప్పటికి మనకి చాలా టైం పడుతుంది లీనియర్ సెర్చ్లో. అదే బైనరీ సెర్చ్ తీసుకుంటే 2^24 తీసుకుంటే 2^24 అంటే ఇట్స్ లైక్ చాలా పెద్ద నెంబర్ యాక్చువల్లీ. సో బైనరీ సెర్చ్ ఏం తీసుకుంటుంది, లాగ్ ఆఫ్ 2^24 టైం, అంటే 24 కంపారిజన్స్లో మనం ఎలిమెంట్ ఉందో లేదో చూడొచ్చు, రైట్. సో దట్స్ వై వెన్ అరే ఈజ్ సార్టెడ్ మనం ఎప్పుడైనా బైనరీ సెర్చే యూజ్ చేయాలి. సో ఐ హోప్ దట్ ఇంట్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ ఏదో బైనరీ సెర్చ్ కోడ్ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, దాని వెనకాల అసలు ఆ పర్పస్ ఏంటి, బైనరీ సెర్చ్ వల్ల వచ్చే యూసేజ్ ఏంటి, అది ఆ ఇంట్యూషన్ తెలియాలి అని ట్రై చేస్తున్నాను. ఓకే.